హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చేయబోతున్నాను. చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది కదూ. ఇది బీట్రూట్ హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా బీట్రూట్ మీద ఉన్న తొక్కుని తీసేసుకుందాము. చాలామందికి క్యారెట్ హల్వా తెలుసు, చాలామందికి బీట్రూట్తో హల్వా చేస్తారని తెలీదు. ఈ హల్వా చేసిన తర్వాత 3-4 రోజులు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు వేయకుండా తడి లేకుండా ఈ హల్వాని చేస్తున్నాను. మీరు ఇలా చేసి చూడండి, మళ్ళీ చేసుకుంటారు. చూడండి, బీట్రూట్ మొత్తాన్ని ఇలా తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లేదా మూకెడను పెట్టుకోండి. మూకెడ కాస్త హీట్ అయిన తర్వాత నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్షను ఇందులో వేసుకుంటున్నాను. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాము. చూడండి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేగిపోయాయి. వీటిని ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. ముందుగానే తురిమి పెట్టుకుని ఉన్న బీట్రూట్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ బీట్రూట్ని లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఇలా ఒక 10 లేదా 15 నిమిషాలు వేగిన తర్వాత బీట్రూట్ ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంతగా బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లంలో టేస్ట్ ఏమీ ఉండదు, అందువల్ల నేను ఇలాగే వేసేసుకుంటున్నాను. చూడండి, తప్పకుండా బీట్రూట్ని లో ఫ్లేమ్లో 10-15 నిమిషాలు వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే బీట్రూట్ మాడకుండా ఉంటుంది. ఇంకోటి, బెల్లం కరిగిపోతుంది, బీట్రూట్ కూడా బాగా మగ్గిపోతుంది. చూడండి, బీట్రూట్ మగ్గి ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఇంకోటి, బీట్రూట్కు నెయ్యి ఫ్లేవర్ బాగా పట్టుకొని హల్వా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టి ఉంచిన యాలుక్కాయల పొడిని వేసుకుంటున్నాను. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. బీట్రూట్ హల్వా ఎంత మంచి న్యాచురల్ కలర్ వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకొని ఉన్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు బీట్రూట్ హల్వా చల్లారిన తర్వాత పిస్తా పప్పు, బాదం పప్పుతో పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. బీట్రూట్ హల్వా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ. ఇలానే నేను చూపించిన